ఈ ప్రభుత్వం బాగుందని చెప్పి అంటున్నారు. ఏ ఏ పనులు బాగా నచ్చినాయి మీకు? అన్నీ బాగానే చేస్తున్నారు. అన్ని అంటే కొన్ని చెప్తారా? ఏమేం చేశారో? మొన్నే ఉంది రోడ్లు చేస్తున్నారు. ఉమ్. మరి ఇంకా లోన్లు కూడా ఇస్తా ఉన్నారు. లోన్లు ఏ లోన్లు? డోక్రా లోన్లా? డోక్రా లోన్లు ఇస్తున్నారు. ఉమ్. ఇంకా ఈ ఇళ్ల పథకాలు కూడా ఇస్తున్నారు. ఈ మొత్తం గతంలో కూడా ఇచ్చారు కదా, డోక్రా లోన్లు కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు. ఈ చంద్రబాబు వచ్చినాక అన్ని వచ్చింది. అంతకుముందు ఎవరు ఇవ్వలేదు మాకు. జగన్ టైంలో ఇవ్వలేదా మీకు? ఏమీ లేదు. ఆ. ఏమో నేను అన్ని లక్షల మందికి పట్టాలు ఇచ్చాను, ఇళ్ల పట్టాలు ఇచ్చాను అని చెప్పి అన్నాడు కదా. ఎవరు నాకు లేదు తెలుస్తాను మరి నాకు ఆ. నాకు లేదు. ఇప్పుడు మరి ఇచ్చారా? నాకు లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా లేదా? లేదు. ఇప్పుడు కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గట్టిగా పెట్టలేదు మేము. ఆ. ఇంకా టైం ఉంది అంటున్నారు కదా. ఉమ్. ఆయన అయితే ఇస్తాడు. ఈసారి మరి ఇస్తారంటారా? ఆ, మీకు వచ్చింది ఈసారి మాకు మరి? ఇప్పుడు ఆయన వచ్చినాకే నాకు ఇప్పుడు పింఛన్ వచ్చింది. ఉమ్. వృధా పింఛన్ వచ్చింది నాకు వచ్చినాకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రాలా. రాసాను 4-5 సార్లు రాసినా కానీ ఇవ్వలేదు. ఉమ్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మటే ఒక్క నెలలోనే ఎమ్మటే వచ్చేసింది నాకు చంద్రబాబు హైట్ ఉంది. ఓకే. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పెన్షన్లే పెట్టలేదు కదా ఇప్పటిదాకా. అప్పుడు ఎలా వచ్చింది? కాదండి, ఇప్పుడు కాదు. ఇంకా పోయిన గతంలో 2014లోనా? ఆ, అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చింది. మళ్ళీ రాజధాని డబ్బులు కూడా రాశాడు. మీరు కూడా రాజధాని రైతేనా? ఆ, ఎన్ని ఎకరాలు ఇచ్చారు? నాకు పొలం లేదండి. ఆ. పేదవాడిని, అసలు ఏం లేదు. ఓకే. ఉండటానికే వీలు లేదు నాకు. మా ఏదో గవర్నమెంట్ అప్పుడు మా నాన్నకి ఇచ్చాడు, దాంట్లోనే ఉంటున్నాం మేము. నాకు పిల్లలు 3 ఉన్నారు. ఇంకోటి పెద్ద ఆయన, ఇప్పుడు రాజధాని అనేది 3 ఏళ్లలో అయిద్ది అని చెప్పి అంటున్నారు. 3 ఏళ్లలో అవుతుంది అంటారా? అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 3 ఏళ్లలో అయిపోతుందని అనిపిస్తుందా మీకు? అవును, అవుతుంది. అయిదండి. రాజధానికి సంబంధించి ఇప్పుడు భూసేకరణ కావాలని చెప్పండి, మళ్ళీ ఎక్కువగా అధికంగా భూమి కావాలని చెప్పి అంటున్నారు కదా. దాన్ని తీసుకోవడం మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది జనం ఇష్టం లేదు. మీరు కూడా జనమే కదా, చెప్పండి మీ ఇష్టం ఏంటో. నేను నాదేమన్నా ఉంటే నేను అదే మాట్లాడేవాడిని. మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే, రాజధాని రైతులందరూ కూడా ముందు మేము ఇచ్చిందే డెవలప్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ అది కూడా తీసుకొచ్చి నెత్తిన మీద పెట్టుకుంటున్నారు, అవి రెండు డెవలప్ చేయాలంటే ఎట్టా కుదిరిద్ది అని చెప్పి అంటున్నారు. చేస్తారుగా. అంతకుముందు ఆయన చేయలేదు కదా చంద్రబాబు. ఆయన రాజశేఖర జగన్ ఆ, జగన్ 3 రాజధానులు అన్నారు కదా. రాజధాని ఒక రాజు కూడా కట్టలేకపోయాడు కదా. ఆ కోర్టులో కేసులు వేస్తే కడతారా అయింది? కోర్టులో వేసిన కట్టడు, ఎక్కడ వేసినా కట్టడు. ఆ. అలా అంతా వాళ్ళు ఉండదాన్ని అమ్ముకోవడానికి వాళ్ళు చేస్తున్నాడు ఇది. ఉమ్. అంతవరకే. ఆయనకున్న ఆస్తులంతా ఈ రకంగా కట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయాలని ఆయన చేసిన పని ఇది. జగన్ ఇప్పుడు 11 సీట్లు పడిపోవడానికి కారణం ఏందంటావు? జనమే. జనమే. ఉమ్. ఎందుకు అంత వ్యతిరేకమయ్యారు? అన్నిటి సకాలంలో డబ్బులు ఇచ్చాడు కదా. దాన్ని బట్టి మేము రౌడీజం చేసాం కాబట్టి రౌడీజంగానే పోయాము. అంతే. మంచిగా పరిపాలన చేస్తే మంచిగా బాగానే ఉంటది, మళ్ళీ వచ్చేవారు. మరి ఇంతగానా 11 పడిపోతారా ఎంత చేసినా? అంత అసలు సున్నా పడిపోవాలి ఇంకా. ఆ. మరి అది సున్నా పడిపోవాలంట. అంతే మరి. అంత కరుడు కట్టిన కక్ష పెట్టుకున్నారా జగన్ పైన? అంతే ఉంటారు మరి. చేసిన అరాచకం రాజు రౌడీ పని చూస్తే అంతే ఉంటది. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు బాగానే జరుగుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది కదా, కొడుతున్నారు, కొట్లాటలు జరుగుతున్నాయి. అంతే వీళ్ళు చేస్తుంది, రౌడీజం చేస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళే రౌడీజం చేస్తున్నారు. జగన్ పరిపాలన రౌండ్ చేస్తున్నారు. దీపైన కూడా వాళ్ళు. ఓకే. అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంలో భారీ కుంభకోణం జరిగింది, జగన్ దీంట్లో అవినీతి చేశాడని చెప్పి అంటున్నారు కదా. జగన్ ని మరి అరెస్ట్ చేస్తారా? చేస్తారు. దాని ఉంది, జనం తలుచుకుంటే చేస్తారు. ఆ. చేస్తారంట. అవును. చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్టా లేకపోతే ఏంది? నీళ్లు పోతారు, పోలేం పోయారు. ఆ. అంతే. ఏమో ప్లస్ అయిద్దేమో కదా, చంద్రబాబుకి ఏ విధంగా అయితే ప్లస్ అయిందో అలా ప్లస్ అయితే. అదేం అవదు. అది పరిపాలన చక్కగా జరిగితే ఎవరైనా బాగా మళ్ళీ వస్తారు. పరిపాలన సరిగ్గా చేయకపోతే రారు. అంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళు కూడా రారా? అంతే. అంతేనా? అంతవరకు. సరే, కూటమి ప్రభుత్వం ఇప్పుడు చాలా హామీలు ఇచ్చింది కదా, సూపర్ 6 అని చెప్పి, అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయినా కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా? వ్యతిరేకం లేదు. నిదానం ఇస్తారు వస్తే అని వాళ్ళ నమ్మకం వాళ్ళకి. అందరూ అలానే అనుకుంటున్నారా లేకపోతే నువ్వు అనుకుంటున్నావు అలాగా? అందరూ ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే అట్లా అనుకుంటారు. మరి దీనికి సంబంధించిన వాళ్ళకి కాకుండా అది కాకుండా మళ్ళీ జనంలో మంచి ఉంది కాబట్టి మళ్ళీ మన నిదానమైన మనకు పని చేస్తాడని నమ్మకం ఆయనకు ఉంది. వాళ్ళకి మనకు అసలు పథకాలు అవసరం అంటావా? అవసరం అసలు లెక్క అయితే అవసరం లేదు మనకి. మరి ఎందుకు పథకాలు? ఆయన పెట్టిందే పథకాలు. జగన్ పెట్టిన పథకాలు అన్నీ. జగన్ పెట్టిన పథకాలు మరి నేను వద్దని చెప్పి అనొచ్చు కదా, ఆయన కన్నా ఎక్కువ ఇవ్వడం ఎందుకు? అందుకని మరి తీసేస్తారుగా అమలేపల్లి, అప్పుడు వ్యతిరేకం చేస్తారుగా. అందుకని దాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. అంటే ఈయన అధికారంలోకి రావడానికి ఈయన కూడా హామీలు ఇచ్చారు. మరి అంతే ఇచ్చాడు. అంతవరకు హామీలు ఇచ్చినప్పుడు మరి అమలు చేయాలి కదా, చేస్తారా? చేస్తారు. చేస్తాడంటే చేస్తారు, టైం పట్టిద్ది అంతే. నిదానించాలి. ఇప్పుడు అన్నం బియ్యం గడిగి పెట్టి నీళ్లు పెట్టి మరి పొయ్యి మీద పెట్టాము, వంట వేస్తున్నాం. అన్నం ఎంత చేపలు ఉడుకుద్ది? 1 గంట పట్టిద్ది కదా. ఇది అంతే. 11 నెలలు అయింది కదా. 11 నెలలు అయినా సరే చేస్తాడు పని. చేస్తాడు. అంతవరకు ఆ నమ్మకం ఉంది. అంతవరకు. అంటే ఇప్పుడు పథకాలు అనేవి బాగా సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి అన్నది వీళ్ళే. సోమవారం చేస్తుంది ఆయనే. అసలు 45 సంవత్సరాలకి పెంచిన వాళ్ళకి ఇవ్వటం అవసరమా? 18,000 రూపాయలు అవసరం వాళ్ళకి, ఆడవాళ్ళకి.
అది ఆడవాళ్ళు లెక్క చేస్తారా, మగవాళ్ళని చేయరు కదా. మరి ఇప్పుడు ఈయన కూడా చేశాడు కదా, నెలకి 1500 ఏమో ఇస్తానని చెప్పి అన్నాడు. వాళ్ళు చేశారు కాబట్టి మరి ఇది తీసేయకూడదు కదా, మరి వాళ్ళు ఇవ్వాలి తప్పదు, వ్యతిరేక వస్తుంది మరి వాళ్ళకి. మరి అందుకని వాళ్ళు మరి తన ఒప్పుకుంటుంది అది. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ అని చెప్పి అన్నాడు. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెడతాడు, పెట్టాలా వద్దా? పెట్టాలి. పెట్టాలా? ఎందుకు? ఇప్పుడు ముందు చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు కాబట్టి అది. దానివల్ల నష్టాలు లాభాలు ఉన్నాయి కదా. నష్టాలు లాభాలు ఉన్నాయంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. అది గవర్నమెంట్ ఏదైనా చేసుకొని మాకైతే కావాలంటావు. అవును, అంతే. మరి అసలు గవర్నమెంట్ ఉంది కదా పైన, మరి పై వాళ్ళు ఇస్తేనే కదా చేసేది కింద కూడా. చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు? మంచిగా చేస్తున్నారు, పరిపాలన బాగుంది, బానే ఉందంట. ఏం సమస్యలు లేవు. ఏం సమస్యలు మాకు మట్టి చక్కగా ఉందయ్యా. మళ్ళీ జగన్ వస్తాడేమన్నా? మాకు వద్దయ్యా, వద్దు అసలు. నీకొద్దు, వచ్చే అవకాశం నాకే ఉందా? కాదు, జనానికి కూడా వద్దు, ఇసుకేసింది జనానికి. 5 ఏళ్ళకే. ఆ. ఏమో చంద్రబాబు నాయుడు కూడా అలానే వద్దనుకున్నారు. 23కి నెట్టేసిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి 124లో కూర్చోబెట్టలా. అలానే 11 పడిపోయినా మళ్ళీ లేకూడని ఏంది నమ్మకం లేదు అది. అసలు 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 రాడనే కదా అనుకుంటుంది. అయితే అసలు రాడు రాలేడు అంటావు. అవును, వస్తే ఏం చేస్తావు? వస్తే మేము మళ్ళీ ఎత్తుకెళ్ళిపోవటమే, ఎత్తుకోవడమే. అడిగి పోతావు. ఎటో ఒకటి వెళ్ళిపోవటం ఈ పరిపాలన ఉంటే. సరే పెద్ద, ఇప్పుడు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, సీఎం అయ్యాడు అనుకోండి, అమరావతి ఉండిద్ది అంటారా? అమరావతి ఉండాలి. ఉండిద్ది అంటారా? ఉండాలి, వస్తే మట్టి ఉండాల్సిందే. మళ్ళీ మార్చాడు. ఏమో మళ్ళీ 3 రాజధానులు అంటే ఏం చేస్తారు? అది ఒప్పుకోరు జనం, తిరగబడతారు ఇక. ఈ రాజధానికి సంబంధించి రైతులు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. అప్పుడు రైతు ఉద్యమాలు జరిగినాయి కదా, ఈ వైసీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. నిజంగా పెయిడ్ ఆర్టిస్టుల వాళ్ళు, లేకపోతే నిజమైన రైతులేనా ఉద్యమాలు చేసింది? అప్పటి నుంచి రాజకీయ రౌడీ పరిపాలన, అప్పుడే వాళ్ళ తాతలు ఉన్నప్పుడే రౌడీ పరిపాలన, అప్పటి నుంచి. ఇప్పుడు కాదు. రాజశేఖర రెడ్డి గారిని చూసావు, జగన్మోహన్ రెడ్డిని చూసావు, ఎవరు పరిపాలన బాగుంది? వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసాలు బాగుంది. వాళ్ళ నాన్నగారిదే బాగుంది. రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి, ఇద్దరే బాగుంది చేసింది. చంద్రబాబు కూడా లేడు. చంద్రబాబు తర్వాత ఈ జగన్ వచ్చిన మా శూన్యం అయిపోయింది మొత్తం. ఇప్పుడు జగన్ పార్టీ నడపలేక మళ్ళీ కాంగ్రెస్ లో కలుపుతాడు ఏమైనా? ఏం చెప్పలేము. కలిపితే గెలుపుతాడా? గెలవడు, అక్కడ కూడా గెలవడు, గెలవడు, ఏరు కూడా ఏరు. ఎందుకంటే చేసిన పని అంతే ఉంటది కాబట్టి ఏడు. ఇప్పుడైతే ఎన్ని మార్కులు వేస్తాయి ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ఈ 11 నెలల కాలంలో చేసిన పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావు? 100లో 100 మార్కులు పడతాయి. 100 మార్కులు పడతాయా? అదేంది 11 నెలలకి 100 వేస్తావు నువ్వు? చేస్తాడు కాబట్టి చెప్తున్నా. అది చేయకపోతే ఏం చేస్తావు? చేయకపోతే చేసేది ఏం లేదు, తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. తిరుగుబాటు అంతే. మరి తిరుగుబాటు చేసి మళ్ళీ ఓటు అటు పక్కేస్తావా? ఎవరు నేను ఓడిపోయినా గెలిచినా ఒకటే మంది, రెండో పక్కకి వెళ్ళను. లేకపోతే ఆమె నేను ఉంటా అంతవరకు. ఓకే పెద్దన్న, థ్యాంక్ యూ.